గత 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. కె భాస్కర్ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 విశ్వవిద్యాలయాలను ఈరోజు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో 10 మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్ ఏకవేగంగా ఆమోదం తెలిపింది. పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము ప్రైవేటు ఇద్దరు కూడా కలిసి ప్రాఫిట్ పెట్టి దానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను కూడా మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. మేము సూటిగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ విద్య అదేవిధంగా వైద్యం కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల సీఎంగా ఉన్నాడు. 30 ఏళ్ల సీఎంగా ఉన్నటువంటి చరిత్రలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలనేటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే 10 మెడికల్ కళాశాలను కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయడం ఈరోజు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. గతంలో తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు అపోలో సంబంధించినటువంటి హాస్పిటల్కి మెడికల్ కళాశాలను అప్పచెప్తే ఈరోజు అపోలో మెడికల్ కళాశాలగా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 60% గ్రాంట్స్ అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు. 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్తా ఉంది. మన ఆదోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆదోన్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అయితే ఉంటే నోరు మెదుపు లేనటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్రంలో వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా బీజేపీ సంబంధించినటువంటి మినిస్టర్. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 40% కూడా నిధులు కేటాయించుకోకుండా ఈరోజు మెడికల్ విద్యను కూడా ఒక మాఫియాగా మారి ఈరోజు ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు సిద్ధమవుతా ఉన్నా కానీ నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో వైద్య శాఖ మంత్రి ఉన్నాడు. అదేవిధంగా ఆదోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మీరు ఉన్నారా, లేదంటే ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేయడం కోసం మీరు ఉన్నారని మేము సూటిగా పీడీఎస్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియాకి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యా ప్రమాణాలు మారుస్తా అని చెప్పారు. ఈరోజు విద్యను కూడా నాశనం చేయడానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన 100 రోజులకే 107, 108 జీవోలు రద్దు చేస్తా అన్నాడు. ఈరోజు రద్దు చేయలేదు కానీ ఈరోజు 17 మెడికల్ కాలేజీలని ఈరోజు అమ్ముకొని దండుకోవడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధమవుతా ఉన్నది. ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయారని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 10 మెడికల్ కళాశాలని ప్రభుత్వం విద్యకు దూరం చేసే విధంగా ఈరోజు ఉన్నా కానీ ఏమాత్రం కూడా చలన లేనటువంటి పరిస్థితిలో ఉంది. తక్షణమే ఈ 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆపాలి. లేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. సీఎం ఇల్లు ముట్టడించడానికి సిద్ధం చేస్తాం. 18 జరిగే అసెంబ్లీ ముట్టడించడానికి కూడా విద్యార్థి సంఘంగా సిద్ధంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.